అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ శివకృష్ణ. ఫ్రెండ్స్, ఈరోజు మంచి వార్తతో మీ ముందుకు రావడం జరిగింది. మీకు తెలిసినటువంటి విషయమే. గ్రూప్ 2 రిజల్ట్స్ కోసం మనం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాము. ఈరోజు మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేయడం జరిగింది. దాదాపుగా మనకి ఈ 783 పోస్టులకు పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇప్పుడు 782 పోస్టులకు రిజల్ట్స్ అంటే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల జాబితాను ఈరోజు ప్రకటించింది. ఎవరెవరైతే ఏ పోస్టులకు 18 రకాల కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి ఈరోజు సెలెక్టెడ్ జాబితాను ఈరోజు టీజీపీఎస్సీ మనకి ప్రకటించడం జరిగింది. ఈరోజు మనకి దసరా కానుకగా నిజంగా ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం. అందరికీ ఎవరైతే విజేతలు ఉన్నారో ఆ విజేతలకి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ కష్టము ఎప్పుడు కూడా విశ్రాంతి లేకుండా మీరు చేసినటువంటి అభ్యసన ఏదైతే ఉందో, మీ చదువు ఏదైతే ఉందో, అది ఈరోజు మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థానాల్లో నిలబెట్టింది. ఎందుకంటే ఇలాంటి విజయాలు అనేవి అంత తొందరగా రావు. సో ఎంతో పట్టుదల, శ్రమ, ఓపిక, కంటిన్యూటీ ఉంటే తప్ప మనం ఇలాంటి విజయ తీరాలకు చేరుకోలేము. కానీ ఈరోజు మీరందరూ సాధించారంటే మీ యొక్క అంకిత భావమే దీనికి నిదర్శనం. సో అందరికి కూడా మీకు మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు భవిష్యత్తులో మీ హోదాల్లో పనిచేసేటప్పుడు అదే అంకిత భావంతో పనిచేసి మీ తల్లిదండ్రులకి, అదేవిధంగా ఈ దేశానికి అందరికీ మంచి పేరు తేవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. సో అదేవిధంగా ఎవరైతే మిత్రులు దగ్గర దాకా వచ్చి 1-2 మార్కులతోటి మిస్ అయ్యి ఎవరైతే ఈరోజు కొంత బాధలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఉంటారు. కొంచెం బాగా చదివి ఉంటే బాగుంటుండే, 1-2 మార్కులు దగ్గర దాకా వచ్చి మనకి మిస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈసారి ట్రెండ్ చూస్తే మనకి రెగ్యులర్ ట్రెండ్కి కొంచెం విరుద్ధంగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆప్షన్లలో ఏఎస్ఓ పోస్ట్కి నాకు చాలా కాంపిటీషన్ ఉన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే దాదాపుగా ఏఎస్ఓ సెలెక్ట్ అవుతాము అనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈజీగా వస్తుంది అనుకున్న వాళ్ళకు కూడా టఫ్ కాంపిటీషన్ ఇప్పుడు దీని ద్వారా మనకి తెలుస్తుంది. సో ఏఎస్ఓ పోస్ట్ కొంచెం బాగా డిమాండ్ పెరిగిందనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే అది మనకి హెచ్ఓడి అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది కాబట్టి మనకి కాలానుగుణంగా దానికి కొంచెం డిమాండ్ పెరిగినట్టుగా నాకు అనిపించింది. మిత్రులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా దగ్గరగా వచ్చి అరే మేము సాధించలేమా, అరే నాకు మిస్ అయిపోయింది, 1-2 మార్కులతో మిస్ అయింది అనేటటువంటి బాధలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మనము బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనకు ఒక అపజయం వచ్చినంత మాత్రాన మన జీవితం అయిపోయినట్టు కాదు. సో మీరు మళ్ళీ పట్టుదలతోటి, అంటే ఇంతకుముందు మనం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాలు లేకుండా జాగ్రత్త పడి ఈసారి పక్కా ప్రణాళికతోటి మీరు ముందుకెళ్ళి మీరు భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను. అంటే ఇంతకుముందు వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వైఫల్యాలు మళ్ళీ మనము లేకుండా చూసుకోవాలి. అంటే సరైన ప్రణాళిక కానీ, లేకపోతే సరిగా కంటిన్యూటీగా ప్రిపరేషన్ లేకపోవడం కానీ, లేకపోతే ఇంకా కొంతమందికి వేరే వేరే సమస్యల కారణంగా మనము విజయ తీరానికి చేరలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మనము మనకంటూ ఒక పట్టుదల, నేను సాధించాలనేటటువంటి ఆలోచన మన మెదడులో ఉంటే కంపల్సరీగా భవిష్యత్తులో ఏనాటికైనా సరే మనం విజయ తీరాలను చేరుకోవచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము డిసెంబర్ వరకు నోటిఫికేషన్ అనేది నేను గ్రూప్ 2 నోటిఫికేషన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్ 1 రిజల్ట్ వచ్చింది, గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది, గ్రూప్ 3 రిజల్ట్ కూడా మనకి రాబోతుంది. సో ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దాదాపుగా ఈ రిజల్ట్ ప్రక్రియ అనేది పూర్తయింది కాబట్టి ఖచ్చితంగా మనకి డిసెంబర్ వరకు నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు అందులో నుంచి బయటపడి మీ ప్రిపరేషన్ని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే పోటీ పరీక్షలకు కొత్తగా ఈ రంగంలోకి వస్తున్నారో, అంటే మనకి ఒక 2 నెలలో 3 నెలలో చదివినంత మాత్రాన మనకు విజయము దరిచేరదు. ఖచ్చితంగా ఒక చక్కటి ప్రణాళికతోటి కనీసం ఒక 6 నెలలు ప్రిపరేషన్ అనేది సరిగా ఉంటేనే మనము విజయం సాధించగలుగుతాము. అంతేగాని నోటిఫికేషన్ వచ్చేదాకా చూద్దాంలే, నోటిఫికేషన్ వచ్చినాక చదువుదాంలే అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే మనకి పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు దాకా గ్రూప్ 2లో మంచి పోస్ట్ రాని వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మంచి పోస్ట్ వచ్చి వేరే వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉంటారు. అదేవిధంగా మనకి అన్ని రకాలుగా మనకి ఆల్రెడీ ఇంతకుముందు 1-2 మార్కులతో మిస్ అయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. 2 నెలలు చదివే 3 నెలలు చదివే మనము షార్ట్కట్లో మనము ఉద్యోగాన్ని, విజయాన్ని మనము అందుకునేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనందరం కూడా ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికోసము మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ వారు ఒక మంచి ఈ దసరా కానుకగా ఒక మంచి
అవకాశాన్ని మీకు తీసుకురావడం జరిగింది. సో అది ఏదైతే ఉందో మనకి వీళ్ళు మిషన్ యుక్తి అనే పేరుతోటి ఒక టెస్ట్ సిరీస్ని, డైలీ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది చాలా మనకి తక్కువ ప్రైస్ తోటి జస్ట్ అంటే మనకి డైలీ టెస్ట్లు నియర్ 100 టెస్ట్లు, అంటే ప్రతి టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకి సెక్షనల్ టెస్ట్ అంటే సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్లు, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో ఇది మనకి ఇక్కడ మనకి చూడండి, దీనికి స్పెషాలిటీ ఏముంది, మనకి ఎవరైతే ర్యాంకర్లు ఉంటారో ఈ ర్యాంకర్లతోటి మనకి మెంటర్షిప్ ఉంటుంది. అదేవిధంగా డైలీ టెస్ట్ ఉంటుంది. డైలీ మీరు ఏం చదవాలనేది టార్గెట్ అనేది ముందే ఇవ్వబడుతుంది. అదేవిధంగా పిల్లలు అంటే వాళ్ళ మార్క్స్ ఎలా వస్తున్నాయి అనేది ఎవ్రీ వీక్ చూడడము, చీఫ్ మెంటార్ తోటి ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు వచ్చినటువంటి ర్యాంకర్స్ వాళ్ళతోటి పిల్లలకి ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఇంకా ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలనేటటువంటి ఆలోచనతోటి ఈ మిషన్ యుక్తిని వీరు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ టెస్ట్ సిరీస్ ద్వారా 5,000కు పైగా మనకి క్వశ్చన్స్ అనేవి మనకి అందించబడుతుంది. సుమారుగా అంటే ప్రతి సబ్జెక్టు మనకి ప్రతి టాపిక్ నుంచి మనకి బిట్లు అనేవి కవర్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు మనకి క్వశ్చన్ పేపర్ ట్రెండ్ అనేది రోజు రోజుకి మనకి మారుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ ట్రెండ్ కు తగ్గట్టుగా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఆల్రెడీ మనకి తయారు చేయబడింది. సో ఇంతకు ముందు కూడా ఈ మిషన్ యుక్తి అనేది మనకి ఎక్కడ కూడా ఆటంకం లేకుండా మంచిగా నడుస్తుంది. ఆల్రెడీ మిషన్ యుక్తి ఏదైతే ఉందో ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది కాబట్టి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా ప్రతి రోజు కూడా రెగ్యులర్ మీకు కరెంట్ అఫైర్స్, అదే విధంగా డైలీ టెస్ట్ సిరీస్ లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి ఏ సబ్జెక్ట్ ఉన్నా కానీ దాంతో పాటు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా మీకు ఇందులో అందించబడుతుంది. ఈ టెస్ట్ సిరీస్ ప్రైస్ అనేది వీళ్ళకి 6,000 ఉన్నటువంటి ఈ టెస్ట్ సిరీస్ ని ఈ దసరా కానుకగా అందరికీ అందుబాటులో తేవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ వారు కేవలము 499 రూపాయలకే ఈ దసరా వరకు ఈ వారం రోజుల ఆఫర్ని వీళ్ళు అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మేము గ్రూప్ 2కి సీరియస్గా ప్రిపేర్ కావాలి అనుకుంటున్నామో సో వాళ్ళు ఈ ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ యాప్ని వాళ్ళు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వెంబడే మనకి ఈ మిషన్ యుక్తి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో డైలీ టెస్ట్ సిరీస్ని మీరు పర్చేజ్ చేసుకుంటే, ఎందుకంటే ఇది ఒక 1 వీక్ తర్వాత ఇది మనకి మళ్ళీ 5,999 అవుతుంది కాబట్టి సో ఈ ఆఫర్ అనేది కేవలము మనకి దసరా సందర్భంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఈ గ్రూప్ 2 కోర్సు కూడా లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో మనకి మిషన్ దిగ్విజయ్ పేరుతోటి మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో మీరందరూ కూడా విజేతలుగా నిలవాలని, మీ విజయంలో మా వంతు పాత్ర ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీ కెరీర్లో మీ అందరికీ మంచి గ్రోత్ ఉండాలని ఆ అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి కూడా దసరా శుభాకాంక్షలు, అదేవిధంగా అందరికి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.